ఎంఎం హాస్పిటల్, మనసు మమత హాస్పిటల్ అంట. అసలు ఆ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. జీవనన్న, మా గెటప్లు చూస్తే అర్థమైంటది మేము ఎవరో అని. అదే డైటింగ్ చేస్తున్న డాక్టర్, ఫుడ్తో ఫైటింగ్ చేస్తున్న నర్సు. సార్ కళ్ళజోడు పెట్టుకుంటూ గుర్తుపట్ట. నేను ఎంఎంఎస్ హాస్పిటల్లో బుల్బుల్ డాక్టర్ని. అమ్మో, నువ్వు చెప్పడానికి అంత కష్టపడుతున్నట్టు ఎంత పెద్ద చదువు. ఈమె మా నర్సు. ఆయన మమతలతో చేస్తే నేను మనసుతో మాత్రమే ట్రీట్మెంట్ చేస్తా. వావ్. సార్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు లైన్లో, పిలవమంటారా? పిలువమ్మా. అమ్మా పేషెంట్ ఎవరున్నారు? టోకన్ నెంబర్ 1. ఏంటమ్మా, ఎట్లుంది ఆరోగ్యం? బాగుందా ఇప్పుడు? సార్ నా లోపల బిడ్డ రై 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 అని తిరుగుతుంది సార్. అంతరాయినందుకు తిరుగుతాం. మా ఆడేమన్నా ఒలింపిక్ బిడ్డని అయ్యింది. అరే ఒకసారి చెక్ చేస్తాగు. సార్ మీరు పట్టుకుంటలేరు సార్. అరే వాడు ఒక్కతోనే కుదురుగా ఉండలేడమ్మా. ఒకసారి ఆగు. సార్ ఎట్టున్నాడు సార్? అరే ఎట్టుండ, కుడి దిక్కుండా ఎడమ దిక్కుండా. ఇప్పుడు ఏ పక్కన నువ్వే చెప్పాలి, తెలుస్తలేదు నాకు. ఇగో సార్, కుడి దిక్కుంటే సురేష్, ఎడమ దిక్కుంటే రమేష్. మళ్ళీ మధ్యలో ఉంటే అయ్యా ఏమయ్యా జీవను, ఏంది కథ? నీకు చూపిస్తుంది ఆమె మధ్యలో అంటే. నాకే పాపం తెలియదు నాయన. ఏంటమ్మా వాడు గిర్రా 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 తిరుగుతుండు. ఎన్ని నీళ్ళు అయినావు లోపల వచ్చింది సార్. అగో సార్, వాడిని లోపల ఈత పెట్టిస్తున్నావు కదా నువ్వు బయటికి రాకముందే. ఏం చేయాలా సార్? నా బిడ్డను పట్టుకుంటారా పట్టుకోరా? నీ బిడ్డను పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం అమ్మా. చెప్పండి సార్. నేను స్కానింగ్ రిపోర్ట్ రాస్తా. వాడు స్ట్రైట్ ఉన్నప్పుడు మాత్రమే స్కానింగ్ తీపి. మళ్ళా గిర్రా 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 అన్నప్పుడు స్కానింగ్ పోతుంది. నీకు రిపోర్ట్ రాసిస్తా, మంచిగా తీసుకొని రా. సరే సార్. సార్ బుక్ పెన్ మర్చిపోయినరు. మీ దగ్గర బుక్ లేదు కానీ? బుక్ లేదు, నేను వాట్సాప్ చేస్తా. మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చాయి, నేను ఎమ్మడే మెడిసిన్ ఇస్తా. సరేనా? సరే సార్. తిరిగేటప్పుడు నర్సుని పట్టుకోమనొచ్చుగా, పని పాట లేకుండా నిలబడుతుంది. ఆ నర్సుకు నడవనికైనా చేత కాదు, ఇంకా ఆమెనేం పట్టుకుంటుంది. ఎట్లా కనిపిస్తున్నా సార్ మీకు? స్లిమ్ కనిపిస్తున్నావులే. నెక్స్ట్ పేషెంట్ నిలుసు. అమ్మా నెక్స్ట్ పేషెంట్ ఎవరు? టోకన్ నెంబర్ 2. చిల్ చిల్. బాగున్నారా? ఎట్లున్నావురా? బాగున్నావు. ఎప్పుడున్నావు? ఎట్లా వచ్చినావు? నేనా వచ్చేసిన ఫ్లైట్ లో. అవును, మొన్న యాక్సిడెంట్ అయింది, 3 నెలలు కోమాలు ఉన్నావు కదరా, ఇప్పుడు ఎట్లా వచ్చినావు? అది చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. అమ్మో, అయినా బాగానే బతుకున్నావు కదరా. ఇక అది మా అంతా పైవాడిదయా. అమ్మా నా ఫ్రెండ్ వచ్చిండు, నువ్వు పోయి జ్యూస్ పట్టుకరాపో. సార్ మీరు కొంచెం కుర్చీ కొంచెం పైకి కూర్చోరా పిల్లో మీద. కూర్చుంటే లేమ్మా, నువ్వైతే పో. ఏం తీసుకురాను సార్? జ్యూస్ తీసుకురాపో మా ఫ్రెండ్కు. అరే నీ సూట్ కేసు ఆడ పెట్టు. కానీ పెట్టినరా? ఎట్లుంది హెల్త్? బాగుందా ఇప్పుడు? మంచిగుందిరా. మరి ఏమో సన్నబడిపోయినావు, ఏంటి కథ? అది నీలాగే నేను కూడా డైటింగ్ చేస్తా. ఏమయ్యమ్మా నర్స్, రింగా రావు. గ్లాసులు ఏం లేవు సార్. లేకపోతే కానీ వీడు నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. నేను మళ్ళీ వస్తా. నేను వచ్చే వరకు నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. నేను వచ్చే వరకు వీడిని జాగ్రత్తగా చూసుకో. నీ మనసుతోనే మాత్రం ట్రీట్మెంట్ చేయకు వానికి. సార్ అందరికీ నా మనసుతో ట్రీట్మెంట్ చేస్తేనే నచ్చుతుందంట, వీనికి మాత్రం చేయట్లే. సరే సార్. ఈడి ఫ్రెండ్ అంటే పెద్ద డాక్టర్ కావచ్చు, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. సార్ రండి సార్, కూర్చోండి. హాయ్. హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. బాగున్నా? మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉన్నారు? బాగున్నా. మా ఫ్రెండ్ చెప్పిపోయిందా? చెప్పివ్వండి సార్. ఓకే ఓకే. ఇన్ని లెక్కలు వేస్తున్నాడు, ఎంత మంచి డాక్టరు, ఎంత పెద్ద డాక్టర్ అసలు.
సార్ పేషెంట్లు లైన్లో ఉన్నారు. పిలు 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 తొందరగా పిలు, నా దగ్గర టైం లేదు. పిలుస్తున్నా. అమ్మా పేషెంట్ నంబర్ 3. ఏంది బాబు? సార్ ఆ, ఫైల్స్. ఫైల్సా? ఇవి ఒకసారి చూద్దాం. ఏయ్! ఏం చూస్తున్నావు? ఫైల్స్ సారు. ఓహో, నేను అనుకున్న ఫైల్ అంటే ఇది. ఇంతకుముందు రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో అనుకున్నా. నువ్వేంది మొత్తం లేపు చూపిస్తున్నావు? మరి అరే కూర్చుంటే కూర్చో చూసా. సారు కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను. ఓడి అమ్మ, ఏం చేయాలా సారు? అయితే పడుకో. వామ్మో, నేను పడుకోలేను కూడా సారు. పడుకోలేవా? ఆహా. పడుకుంటే కూర్చోలేవు, కూర్చుంటే నిలబడలేవు, నిలబడితే మళ్ళీ పడుకోలేవు. అవును సారు. నేను చూస్తా నీకు మొత్తానికి. నర్సు నువ్వు కొంచెం అడుగు, సార్ ప్రేమతో అడుగు, మనసుతో అడుగు. మీకేమొచ్చిందండి? రోగం వచ్చింది, కనపడట్లా? అదే సార్, అది రోగం కాదు, 2 బన్నుల మధ్యలో వస్తా చూడు, అది సార్. ఇంత కంపుగానే తీసుకొచ్చి నువ్వేందమ్మా? సార్ వాడిని కూసబెట్టారు, మొత్తం కంపు కంపు చేస్తాడు. పగిలిపోయింది. పగిలిపోయిందా? సార్ సార్ చీ, వాడు కంపులు ఎవడతాడు? దూది పెడతా, నేను పెడతా. నర్సమ్మా, నర్సమ్మా సార్ వాడు లూజ్ మోషన్ పోయిండు. అయ్యో, నా ఇజ్జత్ మొత్తం తీసేస్తానమ్మా. నేను ఈ మెడిసిన్ రాస్తా బాబు. నా దగ్గర కూడా పెన్ను పేపర్ లేదా? అని చేతి మీద రాయండి సార్. పర్లేదు, నేను వాట్సాప్ చేస్తా. ఈ మందులు వాడు, తగ్గిపోతుంది. వాట్సాప్ చేస్తే నాకు తెలియదు సార్. చేతి మీద రాయి సార్. మళ్ళీ దీని మీద రాస్తే మళ్ళీ పోతే కడుక్కుంటే. చీ, కడుక్కోవడానికి గ్యాపే లేదన్నావు. పో బాబు, నువ్వు పో. నెక్స్ట్ పేషెంట్ బిలు. పో బాబు, పో. వచ్చావు ఏడికే ఇంత పెద్ద వేసుకొని. నెక్స్ట్ పేషెంట్ బిలు. నెక్స్ట్ పేషెంట్ రండమ్మా, నంబర్ 4. ఏది ఊరే కారణం తినొచ్చింది అంటున్నావు? సార్ వాడు మూగాడంట. ఓ నత్తోడంట సార్ వాడు. ఓ వాని పిల్లని చెంపకేసి పీకిందంట. వాడి బాధ చెప్పని. నీకు బాగా నొప్పి ఉందా? నేను చిన్న స్ప్రే కొడదా, దానికి నీ నొప్పి అంత పోతుంది. ఆ తర్వాత నీ బాధ ఏంటో చెప్తూ కానీ, ఓకేనా? ఇప్పుడు చెప్పు. పన్ను నొప్పి సార్. దానికి అటవే. నాకు అట్లనే చెప్పు. నా డైలాగ్ అట్లనే చెప్పలేవా? నా డైలాగ్ అట్లనే ఇచ్చారు సార్. ఓకే ఓకే ఓకే. నీ పన్ను నేను ఆరాంసేగా చిన్నగా నొప్పి లేకుండా ఒక్క చుక్క రక్తం రాకుండా తీసేస్తా. డాక్టర్? డాక్టర్ నేనే. బయట మీ పేరు లేదు. ఓ అదే, బోర్డు చిన్నదైంది, నా డిగ్రీలు పెద్ద పెద్దవి, అందుకే బోర్డు పట్ల. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది డాక్టర్. ఎర్రగడ్డలో చూసినావు? ఏంటి? ఎక్కడ చూసినావు? ఇప్పటిదాకా డోర్లకే నడుచుకుంటూ వచ్చినప్పుడు చూసిన. అమ్మయ్య బతికిపోయినా, అక్కడ చూడలేదు నాయన. సార్ సుధారం రెడీ. చూద్దారు రెడీనా? మీరు డాక్టర్, మరి ఆమె నర్సు. నర్సా? 10 మంది కొడితే వచ్చిన బొడుసు లాగుంది, ఆమె నర్సా? శాంతి, మీరే చేయండి సార్. నేనే చేస్తా. చిన్నగా నొప్పి లేకుండా పన్ను బిగ్గేస్తా. ఇప్పుడే మీ హాస్పిటల్ మస్తు దోమలు కుట్టినాయి. ఇప్పుడు ఆ సుధారంతో ఏం నాదంతా వెరైటీ ట్రీట్మెంట్ బాబు, నీకే తెలిసింది. నీకు పన్ను నొప్పే కదా, నీకు పన్ను నొప్పే కదా. నీ పన్ను నొప్పి నేను పీకి అక్కడ పడేస్తా. వచ్చింది 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 వచ్చింది. కుక్క పిల్లలాగా అరుతువే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వచ్చింది, ఆగరాదు. ఓకే ఓకే. 10 మంది బోర్డ్స్ వచ్చినట్టు. డబ్బులు డబ్బులు అమ్మ, డబ్బులు 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 డబ్బులు. ఎంత? 50 రూపాయలు. నా దగ్గర 100 రూపాయలు. ఇచ్చేయి ఇచ్చేయి. చిల్లర లేవుగా.
ఇంకొక పన్ను పీకుతా. ఒక్క నిమిషం, ఇందాక నన్ను బొడిసి వచ్చింది అన్నాడు కదా, 2 పనులు వాడికి తెలిసి వచ్చేలా చేస్తా. అది 2 పనులు వీకు. వచ్చిందిరా మంచి పన్ను. సార్ అవతల బంగారు పన్ను ఉంది అడికి. అవునా? అబ్బా ముందు తెలిస్తే ఎంత డెంటిస్టా టెర్రరిస్టా ఎవరు తెచ్చి కూర్చోబెట్టుర్రా నైనా వీడన్ని. సార్ పిలు 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 పిలు. అమ్మా నెక్స్ట్ పేషెంట్ 5 రండి. అమ్మ నర్సు వచ్చిందమ్మా నీ స్కానింగ్ ఫోటో. ఫోటో పిల్లగాడు సెల్ఫీ భలే దిగిండమ్ము. సార్ సార్ ఆ, ఎందుకట్ట అరుతూ ఈడే ఉన్నగా. సార్ నేను వెళ్ళనే పిలిచిన. చెప్పుమా. ఆమె వాళ్ళకి పిల్లగాని ఫోటో పట్టుకొచ్చింది. ఓ ఏంది ఇది? ఇంత పెద్ద పొట్ట. నా కొడుకు తన్ని 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 ఇంత పెద్దగా అయింది. వామ్మో, ఎందుకు లోపల పెట్టిన వాడిని తనటానికా? బయట అంత పిల్లలు ఎత్తుకోబోతురని నేనే లోపల ఆడుకోమన్నా. మంచిదమ్మా, బాగా ఆడుకోమను, ఇంకా ముందుకు వస్తుంది. అవును అవును నర్సమ్మ, ఇంకో డాక్టర్ ఉండేగా. ఆ డాక్టర్ కంటే ఈ డాక్టర్ చాలా పెద్దోడు, మంచి ట్రీట్మెంట్ చేస్తాడు. నీ పిల్ల తొందరగా బయటకు వచ్చి ఊరుకోకపోతే నాకు నన్ను అడుగు. అయితే నువ్వు పట్టుకుంటావు నా బిడ్డని? ఒక్కసారి చూస్తా అసలు వాడు ఏంటి, వాడి కథ ఏంటి అన్నీ చూస్తా నేను. ఫస్ట్ ఇది స్కానింగ్ చూడండి. నువ్వు చూస్తే నేను చూసినట్టే. పిల్లగాడు మంచి సెల్ఫీ దిగిండు. ఓ రీడు కదలకుండా ఉన్నాడుగా. ఆగినప్పుడు దించినట్టుండు. బంగారం. అబ్బా ఏంటి ఏం కాదు. ఇగో ఇటు ఓయ్యం ముట్టుకుంటా పోతాడు. అండి నేను ఎట్ట పట్టుకోవాలి నాకు తెలుసు. పట్టుకో ఒలింపిక్కి వెళ్తాడు. ఒలింపిక్. అమ్మా అరే కట్టేందుకు కట్టేందుకు వాడి సంగతి చెప్తా నేను. కట్టేందుకు ఏం చేస్తావు? వాడు ఈ పెన్నుతోనైతే మాట వింటాడు. ఎందుకు వాడు వచ్చి కాలేజీలో చదివి నాలాగా డాక్టర్ అవుతాడా? ఏం చేస్తావు? కట్ట వాడు అక్కడ ఉరుకుతున్నాడు సార్. ఒక్క దెబ్బయి సార్. ఆ ఇంజక్షన్ కి వాడు తర్వాత నేను ఇప్పిస్తా. నువ్వు ఏం చేస్తావు? నా బిడ్డను ఏం చేస్తావు? నా బిడ్డను ఏం చేస్తావు? నువ్వు డాక్టర్వేనా? డాక్టర్నే కానీ చూస్తున్నా లోపల వాడు యాక్టివ్ ఉన్నాడా లేదా అని. మరి కొట్టి సార్ వాడు కట్టెకి పెన్నుకు భయపడే రకం కాదు, ఇంజక్షన్ కి అయితే భయపడతాడు. అవునా? తప్పుకో నువ్వు, లేకపోతే నీకు తగిలిద్ది. ఏం చేస్తావు? ఇంజక్షన్ చేస్తే వాడి కదలికలు కొంచెం స్లో అయిపోయి నీకు నొప్పి రాకోకుండా. సార్ సార్ ఇగో ఇక్కడ ఉరికిండు. ఇక్కడ ఉరికిండు. అరే చెరుకు తోటలో చక్కటి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జంత వాడిది నేను చూసుకుంటాగా. ఒక చిన్న ఇంజక్షన్ చేయని. సార్ బుగ్గ వాళ్ళిపోగల. ఏం పగిలిపోతులే. అరే బెలూన్ సార్ నేను తీసేస్తా ఉండు. సార్ బెలూన్ సార్ ఇంజక్షన్ వచ్చిండ్రు. సార్ ట్రీట్మెంట్ చేస్తున్నాను సార్. పిల్ల బయటకు వస్తుందంట డెలివరీ. ఎవరితోనా? నాతోటే. నీతోనా? ట్రీట్మెంట్ ఎవరితోనే చేపిస్తున్నావు? నాతోటే. నాతోటే. నేను నీకేం చెప్తే నువ్వేం చేసిపోతుండవరా? వాడు ఎవడు తెలుసా? ఓడాడు మీ ఫ్రెండే కదా. మా ఫ్రెండే. వానితో నా ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నావు? నీ క్లాస్మేట్ నీ రూమ్మేట్ అన్ని మెట్లు అన్నావు, అందుకే నీ ఫ్రెండ్ కదా. నీకంటే పెద్ద డాక్టర్ అనుకున్నా. నాకేమెరక మెంటల్ నర్సు. ఆడు నా క్లాస్మేట్, 3వ తరగతి వరకే, డాక్టర్ కాదు. ఏది నా కొడుక? అది ముందుగానే చెప్పాలి. అది డాక్టర్ కాదే మెంటల్ నా కొడుక అని. అది నువ్వు చెప్పకుండా నన్ను కొడతావేంద్రా? వసి మెంటల్ నర్సు. నేను వాని గురించి ఇప్పుడే తెలుసుకొని వచ్చిన. వాడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి మొన్న వచ్చిన అంటే ఇలా నన్ను కలవనికి వచ్చిండు వీడు. నేను ఇక్కడ ఉన్నామని చెప్పిపోతే మీరు మనుషులేనా? హాస్పిటల్ మనసు మమతల హాస్పిటల్ అని చెప్పి పెద్ద మెంటల్ హాస్పిటల్ లెక్క ఉన్నది.
మీతోటి నా బిడ్డను పట్టుకోవడం కాదు కానీ అమ్మా, ఇది మెంటల్ హాస్పిటల్ కాదు, నా మనసుతో ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. ఇది మనసుతోటి కాదు. ఒక్క నిమిషం ఆగు. మీకు ట్రీట్మెంట్, మీ కాలు ఎడమకాలు ఇరిగితే ట్రీట్మెంట్ చేసింది నేనా కాదా? మీకు కుట్లేసింది నేనా కాదా? ఎంత పెద్ద ఇప్పుడు నువ్వు నడుస్తుంది నా వల్లనా కాదా? నా వల్లనా కాదా చెప్పు. చెప్పని అమ్మా ఫస్ట్. మళ్ళీ ఎవరి వల్ల అంత పెద్ద హాస్పిటల్ పట్టుకొని నా మనసుతో ట్రీట్మెంట్ చేసిన ఆయన ఇప్పటికి లేసర్లు కాదు కాదు, ఇది మహా మెంటల్ హాస్పిటల్. ఇది క్లియర్ గా అనిపిస్తుంది. మీతోటి కాదు నా బిడ్డను పట్టుకోవడం కానీ నేనే ఒక పీటీ సార్ని చూసుకొని నా బిడ్డను పట్టించుకుంటా. ఓమ్మ అది గేమ్ కాదమ్మా, నేను చూస్తాగు. అరే బుల్బుల్, చూసిన కాడికి చాలు కానీ ఆ నా తిక్కలు నా కొడుకుని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను మెంటల్ దాని అంటావేంద్రా నువ్వు? అరే మెంటల్ దాని జాతన ఉండి ఈ మంచిదానికి కూడా మెంటల్ ఎక్కి నువ్వు నడు 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 నీ హాస్పిటల్ నుంచి నడు. నేను పోతా నీ కేడిపోయినా హాస్పిటల్. సారు నా పుంగి పగలగొట్టింది సారు. ఏంది? నా పుంగి పగిలింది సారు. నిజమైన డాక్టరు మీ వాడు 50 రూపాయల కోసం కృతి వాడి నా 2 పని వీకిండు. నయం ఇంకా 500 తెచ్చుకొని యూరిన్ టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా. ఇంకేడా దోలాడి ఏమేమి వీక్తుండేను. అరే బుల్బుల్, 50 రూపాయలకు పని వీకడం ఏంద్ర? 50,000 పెట్టిన పని వీకరు. నువ్వు 10 నిమిషాలు బయటకు పోయిన 100 రూపాయలు నీకు సంపాదించి పెడదామని. ఈ అమ్మాయి నా కొంప మొత్తం ముంచిండు కదా. నా మనసు మమత హాస్పిటల్ను మహా మెంటల్ హాస్పిటల్ చేసిండు. ఈయన మెంటల్ వైరస్తో హాస్పిటల్ మొత్తం వైరస్ చేసిపోయిండు. శానిటైజర్ కొట్టుకొని మంచిగా రేపు నుంచి ఫ్రెష్గా ట్రీట్ చేస్తా. ఫస్ట్ పేషెంట్ డాలీనే, అంతే. నీవే రేపు నా హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఓపెనింగ్ చేయాలి. ఉన్నా కదా, రేపటి వరకు ఏదో ఒకటి అవుతుందిలే, నేను పోయేస్తా. మీ స్కిట్లు చూసి నాకు మెంటల్ వచ్చింది. నేను మెంటల్ దాన్ని అయిపోయాను. సో డాక్టర్ మీరు నాకు ట్రీట్మెంట్ రేపు చేయండి. ప్రెసెంట్ అయితే పెద్ది గారు మీరు చెప్పండి స్కిట్ ఎలా ఉంది? సూపర్. మీ పేరేంటి? పుల్లారా సార్. పుల్లారా సూపర్ అసలు. మీ టైమింగ్, మీ యాక్టింగ్ అదిరిపోయింది అసలు. సూపర్, చాలా బాగుంది. మీరు డాక్టర్ నుంచి మీరు అటు వెళ్ళిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎట్లా లీడ్ చేస్తారో అనుకున్నా కానీ అదిరిపోయింది. సూపర్, థ్యాంక్ యూ సార్. నాగరాజ్ గారు ఏంటి సార్ ఫోటోకి ఒక గెటప్లు? సరే ఈ సేఫ్ కానీ మరి స్పోర్ట్స్ మ్యాన్లను కనుక్కున్నా మీరే చూసుకోవాలి. అన్నా నర్సేంటి సార్ అంత గట్టి మీద మీద పడి అరుస్తుంది? అంటే ఈ మధ్య బ్యూటిఫుల్ నర్స్ అవుతుంది. సూపర్, బందర్ బాగా చేస్తారు. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను.